హాయ్! వెల్కమ్ టు ప్రశ్న సిటీ వ్లాగ్. సో, ఎవరైనా అరకు ప్లాన్ చేద్దాం అనుకుంటే 2 డేస్ 1 నైట్‌లో మేమేం కవర్ చేసాం అండ్ దట్ టూ బెస్ట్ ప్లేసెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ మేము స్కిప్ చేసిన ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇందులో. సో, అవి కూడా నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఈ వీడియోలో. సో, డే 1 అయితే మేము కొత్తవలస నుంచి అరకు వరకు ట్రావెల్ చేసాం. అండ్ మస్ట్ అండ్ షుడ్ ట్రైన్ ట్రావెల్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ అనేది నేను మీకు చెప్తాను. సో, ట్రైన్‌లో అట్‌లీస్ట్ ఒకసారైనా ట్రావెల్ చేయండి. ఆల్మోస్ట్ మీకు కొత్తవలస నుంచి అరకు వరకు ఎట్లా కాదనుకున్నా 55-60 టర్నల్స్ వస్తాయి. అండ్ ఒక్కొక్క టర్నల్ ఎంత కాదనుకున్నా 1 కిలోమీటర్ ఆర్ 1-3 కిలోమీటర్స్ ఉంది టర్నల్ అయితే మాత్రం. బట్ మస్ట్ ట్రై ఇదైతే మాత్రం. అండ్ వచ్చే కేవ్స్ కానీ అవన్నీ చాలా బాగుంది. అండ్ లొకేషన్ కానీ అండ్ ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాం. లైక్ 7కి కొత్తవలసలో ఉంది ట్రైన్. 7 రీచ్ అయ్యేసరికి 12 అయిపోయింది ఆల్మోస్ట్ అరకు రీచ్ అయ్యేసరికి. అండ్ మేము ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాం. ఫ్యామిలీ మెంబర్స్లో ట్రైన్లో వచ్చిన వాళ్ళు కార్లో వెళ్ళిన వాళ్ళు కార్లో వెళ్ళారు. సో అక్కడ మాకు ఆల్రెడీ కార్ ఉండడం వల్ల అది మాకు ప్లస్ ఆప్షన్ అయింది. సో అక్కడ నుంచి ట్రైన్ దిగాక ఆఫ్టర్ దట్ మేము బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము. సో నేనైతే ఈ బొటానికల్ గార్డెన్ స్కిప్ చేయమని చెప్తాను. ఒకవేళ వెళ్దాం అనుకుంటే పక్కనే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళండి. దట్ వాస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ ప్రతి ఒక్క దానికి ఎంట్రీ ఫీజ్ ఎంత కాదనుకున్నా 50 అబోవ్ 80 రూపీస్ 100 రూపీస్నే ఉన్నాయి. అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి కూడా సేమ్ అంతే 50 రూపీస్. అండ్ బొటానికల్ గార్డెన్కి 60 అరౌండ్ అనుకుంటా, 60-80 ఇన్ బిట్వీన్ పడింది పర్ పర్సన్కి. అండ్ చిల్డ్రన్కి సపరేట్. అండ్ ఇందులో చాక్లెట్ ఫ్యాక్టరీలో మేము డార్క్ చాక్లెట్ ట్రై చేసాం. బట్ డార్క్ చాక్లెట్ వచ్చేసి 450 పడింది. వెరీ టూ మచ్ కాస్ట్. మనకి ఇక్కడ అరౌండ్ 180-200లోనే దొరుకుతుంది. అండ్ దట్ ఆ డార్క్ చాక్లెట్ కూడా లైక్ 50% డార్క్ చాక్లెట్. సో దానికి అంత కాస్ట్ పెట్టడం అనేది టూ మచ్ అనిపించింది. అండ్ చిన్న చిన్న బాస్ చాక్లెట్స్ ఉన్నాయి కదా, అవి 20 రూపీస్ అనుకుంటా. పీస్ ఒకటి 20 రూపీస్ పడింది. అండ్ ఆఫ్టర్ దట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి మనం వెళ్ళాక ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుంది, కంప్లీట్గా కన్స్ట్రక్ట్ కూడా అవ్వలేదు. సో చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే మాత్రం చాలా బాగుంది. మస్ట్ ట్రై అనేది నేను చెప్తాను. చిన్నపిల్లలకి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అదొకటి. సో అన్నీ చాలా డీటెయిల్గా చాక్లెట్ ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తం చాలా డీటెయిల్గా చూపించారు ఇందులో అయితే మాత్రం. మస్ట్ ట్రై అని నేను చెప్తాను. ఒకసారి విజిట్ చేయండి చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా. సో ఆఫ్టర్ దట్ మేము అదంతా చూసుకుని వెళ్ళాక హాట్ చాక్లెట్ తీసుకున్నాం. హాట్ చాక్లెట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో హాట్ చాక్లెట్ ఫ్యాక్టరీ తర్వాత మేము ట్రైబల్ మ్యూజియం ఉంటుంది కదా, ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాం. బట్ మ్యూజియం వాత్ ఎక్స్ట్రాడినరీ, చాలా చాలా బాగుంది. ఇది కూడా మస్ట్ ట్రై అనేది నేను చెప్తాను. బొటానికల్ గార్డెన్ స్కిప్ చేసి మీరు దీనికి స్టార్టింగ్ వచ్చి ఏవైనా ఎక్స్ట్రా ప్లేసెస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ మేము ఇక్కడ ట్రైబల్ డాన్స్ ట్రై చేసాము. ఈ డాన్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళు ఛార్జ్ ఏం చేయలేదు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మనీ ఇద్దాం అనుకుంటే ఇట్స్ యువర్ ఆప్షన్ టోటల్లీ. బట్ డాన్స్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇన్ ది మ్యూజియం పర్టికులర్లీ అబౌట్ మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మనుషుల్ని కానీ మొత్తం అసలు మాటలు లేవు, చాలా చాలా బాగుంది. అండ్ ఈ పర్టికులర్ మ్యూజియం ఒకటి నేను సపరేట్గా ఇంకొక వీడియో కూడా చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మ్యూజియంలో వచ్చే ప్రతి ఒక్కటి అండ్ ట్రైబల్ వాళ్ళు ఎలా జీవిస్తారు, వాళ్ళు ఎలా గ్రో చేసుకుంటారు, ఫుడ్ ఐటమ్స్ కానీ ఆర్ ఎల్స్ వాళ్ళు పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు కానీ మంచాలు అవన్నీ చాలా బాగా డీటెయిల్గా చూపించారనమాట. పంట కానీ అక్కడ జరిగే రచ్చబండలు అండ్ ఇంకా వాళ్ళు యూజ్ చేసే ఫుడ్కి యూజ్ చేసే ఐటమ్స్ మొత్తం అన్నీ చాలా బాగా డీటెయిల్గా చూపించారు. అండ్ మనుషులు కూడా చాలా బాగా చూపించారు. సో అది మస్ట్ అండ్ ట్రై చెప్తాను. అండ్ ఆఫ్టర్ దట్ మేము అది చూసుకుని 4 అయిపోయింది. ఆఫ్టర్ దట్ మేము చాపరాయి వెళ్ళాము. మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే మేము వెళ్ళేసరికి చాపరాయి 5:36 అయిపోయింది. సో మీరు వెళ్దాం అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలోనే వెళ్ళండి. సో మాకు నైట్ అయిపోవడం వల్ల డాన్స్ అదంతా ఏం సెట్ అవ్వలేదు. సో మీరు ఒకవేళ ఎవరైనా వెళ్దాం అనుకుంటే చాపరాయి కూడా మస్ట్ అండ్ షుడ్ ట్రై అని చెప్తాను. అక్కడ అలాగే వాటర్ ఫ్లో ఉంటుంది, బాగుంటుంది. అంటే పైనుంచి కింద వరకు జారే అది ఒకటి ఉంటుంది. సో మేము అది ట్రై చేయలేదు. సో దీనికైతే వీళ్ళు ఇలా రెడీ చేయడానికి వాళ్ళు 150 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్కి. బట్ బాగుంది, ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ వాళ్ళు సపరేట్గా డ్యాన్స్కి ఇంకొక 100 రూపీస్ ఎంతో తీసుకుంటున్నారు. ఎందుకులే, మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎక్కువ ఉన్నాం కదా అని చెప్పి మేమే డాన్స్ ట్రై చేసాం. అండ్ ఫస్ట్ వేస్తున్నారు కదా, అతను మా బాబాయ్ అనమాట. మా అందరికన్నా అతనే బాగా వేశారు. చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్. కానీ నైట్ అయిపోవడం వల్ల లైటింగ్ ఎక్కువ లేదు. సో
అదొకటి మైనస్ అయిపోయింది మాకు. మేము ఒకవేళ ఇంకా బే స్టార్ట్ అయ్యి ఉంటే బాగుండు. మీరు బొటానికల్ గార్డెన్ స్కిప్ చేసుకొని ఇది యాడ్ చేసుకోవచ్చు. సో మేము నైట్ ఆఫ్టర్ దట్ అరకు నుంచి మళ్ళీ పాడేరు స్టే చేసాం. పాడేరులో స్టే చేసాం రిలేటివ్స్ ఉండడం వల్ల. సో మాకైతే అరకులో అసలు ఒక్క రూమ్ కూడా సెట్ కాలేదు. అండ్ ఉన్న రూమ్ కూడా ఒక్కొక్కళ్ళు 2K 3K ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి. సో టూ మచ్ కాస్ట్ అనిపించింది. సో తర్వాత ఆఫ్టర్ దట్ పాడేరు వచ్చేసి అక్కడ మేము స్టే చేసాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వెళ్దాం అనుకుంటే మాత్రం ఒక 1-2 months బిఫోరే బుక్ చేసుకోండి స్టేయింగ్ కోసం అయితే మాత్రం. అండ్ ఆఫ్టర్ దట్ అప్పుడు మేము లెగిసి 2-3 నెక్స్ట్ డే 2 అయితే మాత్రం మేము 3 కల్లా స్టార్ట్ అయ్యాం. వంజంగి స్టార్ట్ అయ్యాం. సో వంజంగి అయితే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ ట్రెక్కింగ్ అండ్ ఓపిక చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ ట్రెక్కింగ్ అయితే 4 kilometers ఉంటుంది. ఇట్ వాజ్ చాలా కష్టం ట్రెక్కింగ్ చేయడం అయితే మాత్రం. సో ఎవరైనా వెళ్దాం అనుకుంటే వంజంగి వెళ్దాం అనుకుంటే బిఫోర్ దట్ సన్ రైజ్కి ముందే వెళ్ళండి. లైక్ 4కి మీరు కొండపైన ఉండేటట్టు చూసుకోండి. బట్ చాలా చాలా బాగుంటుంది. మేము చేసే మిస్టేక్ అయితే మాత్రం అది స్కిప్ చేస్తాం అక్కడ. సో సన్ రైజ్ స్కిప్ చేయలేదు, బట్ డిలే అయిపోయింది. ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే ఏదో ఒకటి స్కిప్ అవుతుంది కదా, సో అట్లా ఇదొకటి స్కిప్ అయింది. బట్ కొండపైకి వెళ్ళాక వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ సన్ రైజ్ చూసినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ అరౌండ్ ఆ క్లౌడ్స్ అవన్నీ మేము అది కిందకి దిగిపోతున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది. కిందకి 10కి కూడా క్లౌడ్స్ ఎలా ఉన్నాయంటే మీరు ఇంకా మార్నింగ్ వెళ్ళుంటే మీకు పక్కన ఉండేటట్టు కనిపిస్తాయి. మేబీ మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు. బట్ క్లౌడ్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇదైతే మాత్రం చూడాల్సిన ప్లేస్. అండ్ ట్రెక్కింగ్ అయితే మాత్రం చాలా కష్టం. అండ్ డౌన్కి దిగినప్పుడు ఎక్కడం ఎంత కష్టమో దిగడం ఇంకా కష్టమైంది. ఎందుకంటే అన్ని కొండలు రాళ్ళు కదా, సో మనం గ్రిప్ చాలా గట్టిగా చూసుకోవాలి. అండ్ షూస్ కూడా రబ్బర్ చెప్పులు ఉంటాయి కదా, అవి అస్సలు ప్రిఫర్ చేయొద్దు. షూస్ మస్ట్ అండ్ షుడ్ ప్లాస్టిక్ షూస్ ఉంటాయి కొన్ని అవి ప్రిఫర్ చేయండి. సో రబ్బర్ ఉండేవి అయితే మాత్రం అసలు ప్రిఫర్ చేయొద్దు, జారిపోతారు. సో మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కొంతమంది రబ్బర్ వేసుకున్నారు, సో జారిపోయారు. వాళ్ళు చెప్పులు తీసి నడాల్సి వచ్చింది. సో చిన్నపిల్లలు అయితే మాత్రం అసలు పైకి తీసుకెళ్ళొద్దు. అదైతే అసలు మానేయండి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడం. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. పెద్దవాళ్ళం అయినా మనకే అది కొంచెం కష్టంగా ఉంటుంది. సో చిన్నపిల్లలకైతే తీసుకోవడం చాలా చాలా కష్టం. బట్ వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంది. సో ఆఫ్టర్ దట్ మేము అదంతా కవర్ చేసుకునేసరికి 10 అరౌండ్ అయ్యింది కదా. సో ఆఫ్టర్ దట్ మేము కటిక వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం. అక్కడ ఏం జరిగిందంటే సేమ్ ఆ రోజే షూట్ అవుతుందంట, సంథింగ్ ఏదో మూవీ షూట్ అవుతుంది. సో దానివల్ల ట్రాఫిక్ జామ్ ఆల్మోస్ట్ 2 hours పట్టింది. సో దానివల్ల మేము కటిక వాటర్ ఫాల్స్ చూడలేకపోయాం. సో మిగిలిన మా వేరే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళైతే చూశారు కటిక వాటర్ ఫాల్స్. మేము చూడలేకపోయాం. అది కూడా ఒక మంచి ఆప్షన్. ఎవరైనా వెళ్దాం అనుకుంటే కటిక వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళండి. సో అది మేము స్కిప్ చేసేసి ఇంక బుర్రా కేవ్స్కి వచ్చేసాం. బుర్రా కేవ్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ కేవ్స్ అసలు ఎట్లా లోపల అసలు ఎలా పెట్టారో కూడా తెలియదు. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు కేవ్స్ కూడా. అండ్ మోర్ ఓవర్ కేవ్స్కి లైటింగ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంది. లైటింగ్ ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా బాగా లైట్స్ అయితే మాత్రం చాలా బాగా పెట్టారు. అండ్ ఇందులో ఆల్మోస్ట్ చాలా మూవీస్ షూట్ అయ్యాయి. మనకి మోస్ట్లీ బాగా తెలిసింది జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ, చిరంజీవి గారు శ్రీదేవి గారిది మూవీ. ఇదొకటి మనకి బాగా. సో అరకులో మేము 2 days 1 night ఇవైతే కవర్ చేసాం. అండ్ ఎక్స్ట్రాగా మీరు వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, దానికి కూడా మీరు వెళ్ళొచ్చు. సో మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ చేశారు అది. ఐ డోంట్ నో వై, బట్ మేమైతే అది స్కిప్ చేసాం. సో మీరు వెళ్ళాలనుకుంటే దానికి వెళ్ళొచ్చు. ఫోటోషూట్ అది బాగుంటుంది అక్కడ. సో ఇవైతే మేము కవర్ చేసాం ప్రెజెంట్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.